దానికి వాళ్ళ దగ్గర జవాబు లేదు. దానికి జవాబు లేదు వాళ్ళకు. అసలు జవహర్లాల్ నెహ్రూ గారి టార్గెట్ ఏంటి ఇప్పుడు? అసలు ఎందుకు అసలు అది ఏంది అసలు అది? ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ఇక మహాత్మా గాంధీ. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏ రకమైన శాంతియుత సత్యాగ్రహ హింస లేకుండా అహింసా మార్గంలో దేశ ప్రజలకు ఎక్కడ ప్రాణాలు పోకుండా, దేశ ప్రజలు బలిగాకుండా, దేశ ప్రజల కుటుంబాలు బలిగాకుండా, దేశంలో ఏ వ్యక్తి మరణించకుండా స్వతంత్ర ఉద్యమంలో అనేక జాగ్రత్తలు మహాత్మా గాంధీ గారు తీసుకొని ఆ రోజు నడుం బిగించి వారు సత్యాగ్రహ వారైతే బుట్టలేంగాడి కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు. డేట్లు చూసుకొని చెప్పాలి కదా. పుడితేనేమో తక్కువ అని తెలుస్తుంది మనకంత. అప్పుడు నేను పుట్టలేదు, మోడీ పుట్టలేదు. అప్పుడు మోడీ పుట్టిండా అప్పుడు? అమిత్ షా కూడా పుట్టిండు అప్పుడు? ఏమన్నా 1930లో పుట్టిరా వీళ్ళెవరు? ఎవరెవరు 1930లో ఎవరు పుట్టిరు అసలు? 1930లో మోడీ గారు ఏమైనా పుట్టిండా? అమిత్ షా ఏమైనా పుట్టిండా? అంత డీటెయిల్ పుట్టిండా? పుట్టలేడు కదా. 1930లో అప్పుడు మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమ సత్యాగ్రహ పోరాటము 1930 సంవత్సరంలో మొదలుపెట్టినాడు. ప్రధానమంత్రి మోడీ గారు పుట్టలేదు, అమిత్ షా పుట్టలేడు. ఇప్పుడు పుట్టనోళ్ళు మహాత్మా గాంధీని ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ విమర్శిస్తున్నారు పార్లమెంట్లో. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది నైతిక విలువలు ఏమైనా ఉన్నాయా? విలువలతో అసలు వీళ్ళకు బీజేపీ అధిష్టానానికి, కేంద్ర అధిష్టానానికి ఏమైనా విలువలు ఉన్నట్ట? దీన్ని దేశ ప్రజలు ఆలోచించండి. ప్రధానంగా ఈ రెండు తెలంగాణ, ఆంధ్ర తెలుగు ప్రజలు ఒకసారి, నేను తెలుగులో చెప్తున్నా కాబట్టి తెలుగు ప్రజలు ఒకసారి ఆలోచించేయండి. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఒకసారి ఆలోచించేయండి. 1930లో స్వతంత్రము, స్వేచ్ఛ దేశ ప్రజలకు అందించాలని ఆ రోజు మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఆ రోజు పుట్టని మోడీ గారు, ఆ రోజు పుట్టని అమిత్ షా గారు ఈ రోజు మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇది న్యాయమా?